గోవిందాయ నమః. బాగున్నారు అందరూ? భగవంతుడు అందరినీ తన కటాక్ష నేత్రాలతో చల్లని చూపులు చూడాలి. ద్వారక యాత్ర చేసి వచ్చాను కాబట్టి ద్వారక ఆలయానికి సంబంధించిన ద్వారక స్వామికి సంబంధించిన ఒక అందమైన చక్కని హృదయమైన మనసును ఆకట్టుకునే కథ మీకు చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలో. మనకు తెలుగు సాహిత్యంలో అన్నమాచార్య స్వామి వారు ఎంతటి ప్రసిద్ధులు. హరి మీద 34,000 సంకీర్తనలు రచించి వెంకటేశ్వర స్వామి వారి పాదాలకు సమర్పణ చేసిన పరమభాగవతోత్తముడు అన్నమాచార్య స్వామి వారు. అన్నమయ్య కీర్తన 2-3 లైన్లైనా సరే రాని వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో ఉండరు, తెలుగు వారిలో ఉండరు. ఎలా తెలుగు సాహిత్యంలో అన్నమాచార్య స్వామి వారు సుప్రసిద్ధులో, అలాగే గుజరాతీ సాహిత్యంలో నర్సీ మెహతా స్వామి చాలా సుప్రసిద్ధులు. వారిని గుజరాతీ ఆది కవి అని పిలుస్తారనమాట. మధ్యయుగ కాలంలో ఒక భక్తి ఉద్యమం సాగింది. అందరికీ తెలుసు, చరిత్ర చదివితే తెలుస్తుందన్నమాట. విశేషంగా భాగవత భక్తి లేదా హరిభక్తి ప్రచారము ఉద్ధృతంగా సాగిందనమాట. అన్ని రాష్ట్రాల్లో కూడా మహామహా భక్తుల్ని పరమాత్మ భూమి మీదకు పంపించేసేసి అన్ని ప్రాంతాలలో ప్రాంతీయ భాషల్లో కీర్తనలు రాయించి విశేషంగా భక్తి ప్రచారం చేయించారు. భక్తి ప్రచారానికి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే ఒక్కటే, ఆ రోజుల్లో కొన్ని ప్రాంతీయ అసమానతల కారణంగా ఇతరత్ర వర్ణాల వారిని దేవాలయాల్లోకి రానివ్వక, వారికి దైవం గురించి తెలియక, చదువు లేక భగవంతుడు ఇది అని తెలుసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు వారందరినీ కూడా తరింపజేయడం కోసం పరమాత్మ తన అంశలుగా, తన తిరుమేని యందు ఆభరణాలు లేదా ఆయుధాలు అంశలుగా ఎంతోమంది భాగవతోత్తముల్ని రకరకాల ప్రాంతాలలో పరమాత్మ భూమి మీదకు పంపించారు. పరమాత్మ యొక్క నందక ఖడ్గము అంశగా అన్నమాచార్య స్వామి వారు వస్తే, పరమాత్మ యొక్క కిరీటము అంశగా నర్సీ మెహతా స్వామి వారు గుజరాత్లో ఆవిర్భవించారు. జునాగఢ్ అనే జిల్లాలో తల్జా అనే గ్రామంలో ఒక సాధారణ గృహస్థుల ఇంట. మీరందరూ వైష్ణవ జనతో తేనే కహియేజీ పీడ్ పరాయి జానేరే అనే అత్యంత గొప్పదైన సర్వోత్కృష్టమైన ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధమైన ఒక వైష్ణవ కీర్తన వినే ఉంటారు. మహాత్మా గాంధీ గారి భజనలలో ప్రతిరోజు కూడా ఈ కీర్తన ఉండేది. దానివల్లనే ప్రపంచవ్యాప్తంగా ఈ కీర్తన ప్రసిద్ధమైనది. వైష్ణవ జనతో తేనే కహియేజే పీడ్ పరాయి జానేరే అనే ఈ కీర్తన రచించింది నర్సీ మెహతా స్వామి వారే. ఒక వైష్ణవుడు లేదా భాగవతుడు లేదా హరిభక్తుడు ఎలా జీవించాలి, తన గుణగణాలు ఎలా ఉండాలి, సాధన ఎలా ఉండాలి, ఎలాంటి వాళ్ళని వైష్ణవులుగా పరిగణిస్తారనేది స్పష్టంగా ఈ కీర్తన తెలియజేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వైష్ణవులే కాదు, హిందువులందరూ కూడా పరమ పవిత్రంగా భావించి విని ఆనందించే కీర్తన ఇది. ఇలాంటి ఎన్నో కీర్తనలు గుజరాతీ భాషలో రచించి పరమాత్మ ద్వారకానాథుడికి అర్పణ చేసిన పరమ భాగవతోత్తముడు నర్సీ మెహతా స్వామి వారు. వీరు పేద కుటుంబంలో జన్మించారు. చిన్నప్పటి నుంచి భక్తి జ్ఞాన వైరాగ్యాలతో పెరుగుతూ వచ్చారు. చిన్నప్పుడే తల్లిదండ్రులు వెళ్ళిపోయారు. అన్న వదిన దగ్గర పెరుగుతూ ఉన్నాడు. యుక్త వయసు వచ్చిన తర్వాత వివాహం కూడా చేశారు. ఇతడు నిరంతరము కూడా పరమాత్మ యొక్క భక్తిలో ప్రేమలో ఉండి అలా తాదాత్మ్యత చెందుతూ ఇహపరాలు కూడా మర్చిపోతూ ఉండటం వలన అన్న వదినలకి కాస్త చిరాకు తెప్పించింది. పెళ్లి చేశాము, బయటకు వెళ్ళి బాగా సంపాదించుకొని ఇంటికి డబ్బు తీసుకురావాలి, కానీ ఎప్పుడు ఈ భజనలు ఏమిటి, భగవంతుడు ఏమిటి, పూజలు ఏమిటి, కృష్ణుడు ఏమిటి అనేసి చిరాకు అనిపించి అన్న చూసి చూడనట్టు ఊరుకున్న వదిన బాగా వేధించేది ఇతని భార్యను కూడా. భాగవతులందరి జీవితంలో ఇలాంటి కష్టాలు వస్తాయి. ఇంట్లో వాళ్ళే వేధిస్తూ ఉంటారనమాట. ఏమిటి అంటే భక్తి చేస్తున్నారు, పరమాత్మను ఆరాధిస్తూ ఇహపరాలు మర్చిపోతున్నారు. వాళ్ళు లౌకిక వాసనలో మునిగి ఉండాలి. ఇరుగు కబుర్లు, పొరుగు కబుర్లు, అవి ఇవి ఏదో రకంగా సంపాదించి డబ్బు దోచుకురావడం ఇలాంటివి చేస్తూ ఉంటే వాళ్ళు గొప్ప ఉద్దండుల కింద లెక్క ఈ సమాజానికి. భక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు చేతగాని వాళ్ళ కింద లెక్క. ఇంట్లో కూడా నర్సీ మెహతా గారి ఇంట్లో పరిస్థితి ఇది. ఇతనికి చేతగాని వాడు, అన్నం కూడా పెట్టేవాళ్ళు కాదు. ఇతనిని పెళ్లి చేసుకున్న పాపానికి భార్యను, పుట్టిన పాపానికి పసిపిల్లలను కూడా ఇంట్లో వేధిస్తూ ఉండేవాళ్ళు. ఈ నర్సీ మెహతా స్వామికి ప్రపంచమంతా కూడా నారాయణ భావంతో చుట్టం అలవాటైపోయింది. ఆ పాత రోజుల్లోనే సమాజంలో అసమానతలు బాగా ఎక్కువగా ఉన్న రోజుల్లోనే ఎవరైనా సరే అనాథలు మరణించి ఎవరు పట్టించుకోకుండా ఉంటే అనాథ శవాలకు సంస్కారం చేసేవారు. దళితులు వాళ్ళకి కూడా బావుల్లో నుండి, చెరువుల్లో నుండి నీళ్లు తీసి తాగడానికి ఇచ్చేవారు. ఇలా ఎన్నో సంస్కరణ కార్యక్రమాలు చేస్తూ ఉండటం వలన అగ్రకులస్తులు ఇతన్ని ఆ ప్లేస్లో ఉండనివ్వకుండా వెలివేయడం కూడా జరిగింది. ఇంట్లో వాళ్ళు వెలివేశారు, సమాజంలోనే వెలివేశారు. కారణం ఏంటంటే కుష్ఠవ్యాధితో మరణించిన ఒక అనాథ మహిళ శవానికి ఇతడు దహన సంస్కారాలు చేశాడు కనుక ఊరిలోకి రానివ్వలేదు. ఈ స్వామి చేసేది ఏమీ లేక ఊరు వదిలి అలా గుజరాత్లో ఒక అడవిలో పడి ప్రయాణం చేయగా అడవిలో వెళుతూ ఉంటే
అకీక అరణ్యంలో పాడుబడిపోయిన శివలింగం ఒకటి కనపడింది. శివుడు పరమ భాగవతోత్తముడని వైష్ణవ సాంప్రదాయాల్లో ప్రతీతి. భాగవతోత్తముడు కనిపించినప్పుడు సాష్టాంగ దండవత్ ప్రణామం చేయాలి కాబట్టి ఆ పాత శివలింగాన్ని చూసి ఒక భాగవతోత్తముడు నాకు కనిపించాడు అని ఆ శివలింగానికి నమస్కారం చేసి సొమ్మసిల్లి ఆ శివలింగం దగ్గర అలా పడిపోతారు. అలా పడిపోయిన వాడు వారం రోజులు సోయలేక సృహ లేక అలాగ పడిపోయి ఉంటాడు. ఆకలి దాహము సృహ రాదనమాట. వారం రోజులు పడిపోయి ఉన్నాక పరమశివుడికి చాలా జాలనిపించి ఆ పురాతన శివలింగంలో నుండి శివుడు ప్రకటమై ఇతడిని లేపి కూర్చోబెట్టి స్వస్థత కలిగించి నీకేం కావాలి వరము అని అడుగుతాడనమాట. అన్నాళ్ళ తర్వాత ఆకలి దాహంతో వారం రోజులు అడవుల్లో పడిపోయి ఊర్లో అందరూ వెలివేస్తే ఆ పరిస్థితిలో ఉన్న అతనికి దైవం కనపడితే ఏమడగాలండి? తన కష్టాలు తెరచుకొని అడగాలి. అవి ఏమీ అడగకుండా నాకు బృందావనంలో కృష్ణుడి రాసక్రీడ జరిగింది కదా భాగవతం దశమస్కందంలో, అది చూడాలని ఉంది స్వామి, నాకు చూపిస్తారా అని శివుడిని అడిగాడు. ఏం చేస్తాడు శివుడు? శివుడి దగ్గరికి వెళ్ళి నారాయణుడి గురించి అడిగితే ఆయనకి చాలా ఆనందం కలుగుతుంది. తప్పకుండా అంతకంటే భాగ్యమా అని ఒకనొకప్పుడు ద్వాపర యుగంలో రాసక్రీడ జరుగుతూ ఉన్నప్పుడు యమునా తీరాన దేవతలందరూ శివపార్వతులతో సహా విమానాలకి వచ్చి ఆకాశం నిలబడి ఆ రాసక్రీడ చూశారు కాబట్టి అదే రాసక్రీడను ఈ నరసింహమేతా స్వామికి పరమశివుల వారు కళ్ళకి కట్టినట్లుగా చూపిస్తారు. నరసింహమేతా స్వామికి ఆ రాసక్రీడ జరుగుతూ ఉన్నప్పుడు ఆ రాసక్రీడలో తాను కూడా నిలబడి అక్కడ అదంతా చూసి ఆనందిస్తున్నట్లుగా ఉంటుంది. రాసక్రీడ చూడటం పూర్తయిన తర్వాత కృష్ణ పరమాత్మ అంతర్ధానం అవుతూ తన మీద ఉన్న కిరీటాన్ని నరసింహమేతా స్వామి తల మీద పెట్టేసి వెళ్ళిపోతాడు. రాసక్రీడ అంతర్ధానం అయిపోయిన తర్వాత అక్కడ శివుడు నరసింహమేతా స్వామి మిగులుతారు. నరసింహమేతా స్వామి తల మీద కిరీటం ఉంటుంది. శివుడు ఆశీర్వదించి అంతర్ధానం అయిపోతాడు. నరసింహమేతా స్వామి తల మీద కృష్ణుడు పెట్టిన కిరీటాన్ని అలాగే ఉంచుకొని తిరిగి ఊర్లోకి వచ్చేస్తాడు. ఆ తర్వాత కూడా ఊర్లో ఇతనికి అవమానాలు ఏమి తప్పవు. ఆయన సమస్యలు కష్టాలు అయితే ఏమి తీరలేదు. ఎప్పుడు పరమశివుడు ప్రకటమైన కృష్ణుడు రాసక్రీడ ఇతడు కళ్ళతో చూసి అనుభవించిన కృష్ణుడి కిరీటం తల మీద పెట్టినా సరే ఆయనకి ఏమి అవమానాలు కష్టాలు తగ్గవు. ఆయన ఏమి కుబేరుడు కూడా అయిపోడు. అదే ఇల్లు, అవే చీదరింపులు, ఊర్లో అవే అవమానాలు, ఇతడిని ఒక పిచ్చివాడిలా జనాలు చూడటం. ఆ కిరీటం ఏదైతే ఉంటుందో అది ఇప్పటికి కూడా మనకి ద్వారకా ఆలయంలో కనపడుతుంది. భగవద్ దర్శనం పొందిన తర్వాత నరసింహమేతా స్వామి అసంఖ్యాకంగా వేల కొలది ఆశువుగా గుజరాతీ భాషలో కృష్ణ పరమాత్మ మీద భక్తి సంకీర్తనలు ఎన్నో రచించి ద్వారకానాథుడికి సమర్పిస్తారు. ఈ స్వామి జీవితంలో అత్యద్భుతమైన ఘట్టాలు రెండు వివరించే ప్రయత్నం చేసి ఈ వీడియో ముగిస్తాను. చాలా పాత రోజుల్లో ఎవరైనా సరే గుజరాతీలు ద్వారకా యాత్ర చేయాలంటే ద్వారక అనేది గుజరాత్లో కూడా చిట్ట చివరి పాయింట్. అదంతా సముద్రం అన్నమాట. మనకి ఇప్పుడు కూడా ట్రైన్లో ద్వారక వెళ్ళామంటే ఇంకా ద్వారక తర్వాత ఓఖా, ఇక లాస్ట్ అంత సముద్రమే ఉంటుంది. ఇక ముందుకు వెళ్ళదు ట్రైన్, వెనక్కి తిరిగి రావాల్సింది. ద్వారకలో కూడా చిట్ట చివరి మజిలీ ఓఖా ద్వారక మొత్తం సముద్రం పక్కపక్కనే ఉంటాయి. గుజరాత్కి చివరి మజిలీ ద్వారకా అని చెప్పవచ్చు. మొన్నటి వరకు కూడా రాజ్కోట్ వరకే ట్రైన్లు ఉండేవి. తర్వాత జామ్నగర్ వరకు, ఆ తర్వాత ద్వారకా వరకు ట్రైన్లు వేశారు. అంతకుముందు రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. బందిపోటు దొంగలు ఉండేవాళ్ళు. ఎవరైనా సరే ద్వారకా యాత్ర చేయాలి అంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుని సేట్లకి, వాళ్ళ ప్రాంతంలో ఉండే సేట్లకి ఇచ్చేసి వాళ్ళతో ఒక లెటర్ రాపించుకునే వాళ్ళు అనమాట. ఒక చెక్కులాగా అనుకోండి. ఆ లెటర్ తీసుకొని ద్వారకా యాత్రకు వచ్చి ద్వారకలో ఉండే సేట్లకు అది చూపిస్తే వాళ్ళు డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఈ పద్ధతి ఎలా వచ్చింది అంటే గుజరాత్ ప్రాంతంలో సేట్లు బాగా ఎక్కువ, అంటే వైశ్య కులం వాళ్ళు గుజరాత్లో బాగా ఎక్కువ. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న నరసింహమేతా స్వామి వారు కూడా వైశ్య కులంలో జన్మించిన వారే. మహాత్మా గాంధీ గారు ఇంకా ఈ అంబానీలు వీళ్ళందరూ కూడా వైశ్య కులస్తులే. కొందరిలో ప్రత్యేకించి మన ప్రాంతంలో ఒక పిచ్చి నమ్మకం ఉంది. వైశ్యులు అంటే వాళ్ళు కాస్త పిసినార్తనంగా ఉంటారు, డబ్బు ఖర్చు పెట్టరు, ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారండి. కానీ ఇది చాలా చాలా రాంగ్. ఎన్నో దేవాలయాలకు డొనేషన్స్ ఇచ్చేది, ఎన్నో దేవాలయాలు కట్టించేది, ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు జరిపించే ధార్మిక కార్యక్రమాలు వైశ్యులే. గుజరాత్ ప్రాంతంలో గుజరాత్కి ఆర్థికమైన పరిపుష్టి కలిగించేది గుజరాత్ వైశ్యులే. గుజరాత్ స్టేట్లో వైశ్యులు బాగా ఎక్కువ. దేవాలయాలకు ఇచ్చేది, మంచి మంచి కార్యక్రమాలు జరిపించేది, ఇవన్నీ కూడా చేసేది వైశ్యులే. సరే, నరసింహమేతా స్వామి వారు వైశ్యుడు అంటే సేట్ కాబట్టి, వ్యాపారం ఏమి చేయకపోయినా సరే సేట్ కాబట్టి వీళ్ళకి సంబంధించి బంధువులు ద్వారకలో కూడా వ్యాపారాలు చేస్తుంటారు కదా. సేట్లకి ఒకరితో ఒకరికి బంధుత్వాలు ఉంటాయి కదా. కాబట్టి వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే వీళ్ళ దగ్గర ఉన్న డబ్బు వాళ్ళ ప్రాంతంలో ఉన్న సేట్లకి ఇచ్చి
వాళ్ళ చుట్టాలు ఎవరైనా బంధువులు ఎవరైనా ద్వారకలో ఉంటారు కదా సేట్లు, వాళ్ళకి వాళ్ళ పేరుతో ఉత్తరం రాయించుకునేవాళ్ళు. ఇక్కడ నాకు 100 రూపాయలు ఇచ్చారు వీళ్ళు, ద్వారక చేరినాక 100 నువ్వు ఇవ్వు అక్కడ యాత్ర ఖర్చులకి, ఈ విధంగా ఉత్తరం రాపించుకొని, ఉత్తరం అంటే ఎవరు కాజేయరు కదా, డబ్బంటే కాజేస్తారు బందిపోట్లు, అంత బందిపోట్లు ఉండేవాళ్ళు. అదంతా అరణ్యము, సముద్ర ప్రాంతం, భయం అనమాట. ద్వారక వెళ్ళిన తర్వాత ఆ ఉత్తరము అక్కడ వాళ్ళ బంధువులైన సేట్లకు చూపిస్తే వాళ్ళు డబ్బులు ఇచ్చేవాళ్ళు, ఆ డబ్బులతో వాళ్ళు యాత్ర చేసుకునేవాళ్ళు. అలాంటి ఒక బృందము నరసింహత స్వామి వారి దగ్గరికి వెళ్ళి, మీరు సేట్ కదా, ఇదో ఈ 100 రూపాయలు మీకు ఇస్తున్నాము, మేము మా బృందము ద్వారక యాత్రకు వెళ్తున్నాము, మీరు లెటర్ రాసిస్తే మీ బంధువులు ఎవరైనా ఉంటే అక్కడ మేము కలెక్ట్ చేసుకుంటాము అని కోరడం జరిగింది. వాస్తవానికి నరసింహత స్వామి పాపం పేదవాడు, దరిద్రుడు, మన భాషలో చెప్పాలంటే తిండికి గడవక కష్టాల్లో ఉన్నాడు. వాళ్ళు ఎవరో కొత్త వాళ్ళు ఊరికి, ఈ ఊరిలో సేట్ ఎవరన్నా ఉన్నారా అని చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు కావాలని ఏడిపించడం కోసము, వేళాకోళం చేయడం కోసమని ఇక్కడ నరసింహత అని పెద్ద సేటు ఉన్నాడు వెళ్ళండి అని చెప్తారు. వారు నమ్మి ఈయన దగ్గరికి వస్తారు. ఈ స్వామికి అన్నీ తెలుసు. ఇప్పుడు తీసుకోకపోతే దారిలో డబ్బు పోగొట్టుకుంటే వీళ్ళు ఇబ్బంది పడతారు. కాబట్టి నరసింహత స్వామి ఏం చేశారంటే, వాళ్ళు ఇచ్చిన డబ్బు తీసుకొని ఒక లెటర్ రాసి, ద్వారకలో శ్యామల్ షా అనే పేరుతో ఒక సేటు ఉన్నాడు, ఆ సేటు గోమతి తీరాన ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి, ఈ లెటర్ ఇవ్వండి, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాడు అని వాళ్ళకు ఒక ఉత్తరం లేదా చెక్ రాసి ఇచ్చి పంపించేస్తాడు. వాళ్ళు నమ్మి అరణ్య మార్గం గుండా, సముద్ర మార్గం గుండా ప్రయాణం చేసి కొన్నాళ్ళకి ద్వారక చేరతారు. ద్వారక వెళ్ళి ఈ శ్యామల్ షా అనే సేట్ ఎక్కడ ఉన్నాడో వెతికి వాళ్ళ డబ్బులు తీసుకోవాలని చూస్తే ఊరంతా వెతికినా సరే శ్యామల్ షా అనే సేట్ ఎక్కడ కనిపించాడు. అక్కడ వ్యాపారం చేసుకునే వాళ్ళు ద్వారకలో శ్యామల్ షా పేరుతో ఎవరు సేట్ ఎవరు లేరు అని చెప్తారు. దాంతో పాపం వాళ్ళు రాత్రి అయ్యేంతవరకు వెతికి గోమతి తీరాన గుడి దగ్గరే పడుకొని నిద్రపోతారు. వాళ్ళు నిద్రపోతూ ఉన్నప్పుడు జునాగఢ్ వైపు నుండి వచ్చిన భక్త బృందం ఎక్కడా అనే కేకలు వినపడతాయి. వీళ్ళు లేచి కూర్చుంటారు మేమే అని. శ్యామల్ షా అనే ఒక సేట్ చాలా అందంగా ఉన్నాడు, శ్యామల వర్ణంలో. వాళ్ళని సమీపించి, అయా స్వామి, మీరందరూ జునాగఢ్ నుండి వచ్చారు కదా యాత్రకి, నా కోసం వెతుకుతున్నారు కదా, నరసింహత గారు చెక్ ఇచ్చారు కదా, ఇదిగోండి మీ డబ్బులు మీకు ఇస్తున్నాను. ఉదయం అంతా నేను కాస్త పనిలో ఉండి మీ దర్శనానికి రాలేకపోయాను, ఏమనుకోకండి. నేను నరసింహత స్వామికి బాగా దాసుడను, ఆయన కింద పనిచేస్తే గుమస్తాను. ఆయనే నా చేత ఈ వ్యాపారం పెట్టించి ఏదో కాస్త నా జీవనం గడిచేలా చేస్తున్నాడు. వారికి చెప్పకండి నేను ఆలస్యంగా వచ్చానని, నా మీద కోపపడతాడు, నేను ఆలస్యం చేసేందుకు మన్నించండి అని వాళ్ళకి క్షమాపణ చెప్పి మరీ డబ్బు ఇచ్చి నమస్కారం చేసి వెళ్ళిపోతాడు. జునాగఢ్లో వాడి దగ్గర నుంచి డబ్బు తీసుకుని నరసింహత స్వామి ఆ డబ్బుతోటి పేదలకు అన్నసంతర్పణ చేసి పరమాత్మకు నమస్కారం చేసుకుంటాడు. సరే, డబ్బు అయితే తీసుకున్నారు, కానీ ఈ బృందానికి ఒక బాధ ఏర్పడిపోయింది. ఈ సేట్ ఎవరో నరసింహత గారు గుమస్తా వచ్చాడు, వెళ్ళిపోయాడు, ఎంత అందంగా ఉన్నాడు, ఇంకాసేపు చూడాలనిపిస్తుంది, ఇంకాసేపు మాట్లాడాలనిపిస్తుంది, మరలా కనపడితే బాగుండు అనేసి వాళ్ళు వచ్చింది కృష్ణుడి కోసము వెతుకుతుంది. శ్యామల్ షా అనే ఈ సేట్, ఈ అబ్బాయి మరలా కనపడితే బాగుండు అని వెతుక్కుంటున్నారు. సరే, మరలా కనపడలేదు. కృష్ణుడిని సేవించుకొని వాళ్ళు తిరిగి జునాగఢ్ వెళ్ళిపోయి నరసింహత గారికి ప్రసాదం ఇచ్చి నమస్కారం చేసి, అయ్యా మీ సేట్ ఆ శ్యామల్ షా అనే అబ్బాయి కుర్రవాడు ఎంత అందంగా ఉన్నాడండి, ఎంత బాగా మాట్లాడాడు మాతోటి, మరలా కనపడతాడేమో అని చూసాము, కనపడలేదు, ఎప్పుడైనా జునాగఢ్ వస్తే మాకు కబురు పంపించండి, మేము వచ్చి చూస్తాము ఎంత అందంగా ఉన్నాడు అని ఆ శ్యామల షా వరాన నరసింహత స్వామి వారి ముందు చేసేసి వెళ్ళిపోతారు. అది భక్తుడికి భగవంతుడికి ఉన్న అనుబంధం. భక్తుడేమో ఒక సేటు ఉన్నాడయ్యా నాకు బంధువే, మీరు వెళ్తే డబ్బులు ఇస్తాడు అని చెప్పి పంపిస్తే, భగవంతుడేమో వీళ్ళ దగ్గరికి వచ్చి నేను ఆయనకి బంధువుని కాదు, ఆయనకు దాసుడను, ఆయన దగ్గర గుమస్తాని, నౌకర్ని నేను అనేసి చెప్పి డబ్బిచ్చి తన భక్తుడి పంపించిన బృందానికి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు పరమాత్మ. ఇప్పటికి కూడా మనం ద్వారకు వెళ్ళామంటే నరసింహత స్వామి వారి భక్తులకు సాక్షాత్కరించి డబ్బిచ్చి నమస్కారం చేసి క్షాపణ చెప్పి వెళ్ళిపోయిన శ్యామల్ షా స్వామి ఆలయం కనపడుతుంది. భక్తుల మాటలు నిజం చేసి చూపించేవాడు, భక్తుల ఆర్తిని తీర్చేవాడు అని ఆ స్వామికి పేరు. అలాగే రెండవ విషయం, ఈ నరసింహత స్వామి వారికి కున్వర్ బాయ్ అనే ఒక కూతురు ఉంటుంది. ఆ అమ్మాయికి పెళ్లి చేసి పంపిస్తారు. ఆ రోజుల్లో పెళ్ళి బాల్యంలోనే చేసేవాళ్ళు. తర్వాత కాపురానికి కాస్త యుక్త వయసు వచ్చిన తర్వాత తీసుకొని వెళ్ళేవాళ్ళు. బాల్యంలో అయితే వివాహం అయిపోయింది. తర్వాత నరసింహత స్వామి ఆర్థిక స్థితి సరిగ్గా లేదుగా, కాపురానికి ఈ అమ్మాయిని తీసుకుని వెళ్ళలేదు. తర్వాత ఇరుగు పొరుగు ఏమైనా అనుకుంటారని కాపురానికైతే తీసుకొని పోయారు, కానీ ఆ అమ్మాయిని వేధించడం,
మాకు రావాల్సిన కట్నంగా రావాల్సిన కానుకలు ఏమీ రాకుండా నేను మాత్రమే ఉత్తమ మనిషిని మీ నాన్న కాపురానికి పంపించాడు అనేసి వేధించి నరసింహ స్వామిని మాకు ఇవన్నీ కావాలి అని డిమాండ్ చేశారు. ఇంట్లో కావాల్సిన వస్తువులు, నగలు, చీరలు, వస్త్రాలు ఏమేమి కావాలని వాళ్ళు కట్నం కింద కోరుకున్నారో అవన్నీ ఒక లిస్ట్ రాసి ఈ లిస్టు నువ్వు మాకు పంపించకపోతే మీ అమ్మాయిని తెల్లారేసరికి సూట్ కేసు తరిగితే మీ ఇంటికి పంపించేస్తాం, మాకు అవసరం లేదు అనేసి ఒక జులుం జారీ చేసేసారు. ఏం చేశాడు పాప నరసింహ? ఓ పూట గట్టిగా ఆనందనే పరిస్థితుల్లో లేడాయన. సరే పరమాత్ముడే ఉన్నాడు కదా, నా కూతురు కాపురము ఆయన ఇష్టము అని తీసుకువెళ్ళి ఆయన కృష్ణ పరమాత్మ దగ్గర పెట్టి నీవే ఏం చేయదలుచుకున్నావో చేసుకో అని ఆయన మా నాన్న ఆయన సంకీర్తనలు పాడుకుంటూ తిరుగుతూ ఉంటారు. కృష్ణ పరమాత్మ వెంటనే ఒక 20 బండ్లు, ఎద్దుల బండ్లు, ఒంటెల బండ్లు, గుర్రాల బండ్లు వేసుకొని వీళ్ళు అడిగిన సామాన్లు మొత్తము బండ్లలో సర్దించి 20-25 బండ్లు జునాగఢ్కి పంపించేశారు. కూతురు అత్తవారింటికి. కూతురు అత్తవారి ఇంటి ముందు రోడ్లు, ఊరు పులిమెర్ర వరకు నిండిపోయి ఉంటాయి. ఏమిటి అంటే నరసింహ గారింటి దగ్గర నుండి వచ్చిన సారా, ఆయన కూతురు కాపురానికి వచ్చింది కదా, వారు పంపించిన కట్నం అని ఊరు వాడ మొత్తం చెప్పుకొని గుంపులుగా చూడడానికి వస్తారు. అన్ని కానుకలను ఒక 25 బండ్లలో వేసుకొని కృష్ణ పరమాత్మ స్వయంగా అవన్నీ తోలుకుంటూ వెళ్ళి నేను నరసింహ గారి నౌకర్ని ఇవన్నీ తీసుకొచ్చాను అని వాళ్ళకి ఇచ్చి నమస్కారం చేసి వచ్చేస్తారు. దీనికి సంబంధించిన పాట కూడా, అంటే కున్వర్బాయి కాపురము కృష్ణుడు ఎలా నిలబెట్టాడు అనేది కూడా అత్యద్భుతంగా గుజరాతీ సాహిత్యంలో చాలా ప్రసిద్ధమైనది. మనకి యూట్యూబ్లో కూడా దొరుకుతాయి చూడడానికి. అలాగా నరసింహ స్వామి తన గురించి తను ఎప్పుడూ ఏమీ కోరుకోలేదు. పదుగురి సుఖము కోరుకున్నాడు, అందరూ బాగుండాలని కోరుకున్నాడు. తనకు మాత్రం కృష్ణుడు కావాలి, కృష్ణుడి సేవ కావాలి, కృష్ణుడి ప్రేమ కావాలి, కృష్ణుడిని కీర్తించడం కావాలి, అది మాత్రమే కోరుకొని జీవితం అంతా కూడా కృష్ణ పరమాత్మ పైన వేల కొద్ది సంకీర్తనలు రచించి ద్వారకలో స్వామికి సమర్పించి చివరకు పరమపదాన్ని చేరి కృష్ణ పరమాత్మనే సేవించాడు. హిందీలో సూరదాస్ వారు, అలాగే రాజస్థాన్లో మీరాబాయి అమ్మవారు, గుజరాత్లో నరసింహ స్వామి వారు, వీళ్ళందరూ కూడా సమకాలీనులు. వీళ్ళందరికీ కూడా మధ్యయుగంలో ఒక టైం పీరియడ్లో వచ్చి విశేషంగా యావత్ భారతదేశం కూడా వారి కీర్తనల ద్వారా భక్తి ప్రచారం చేసిన వాళ్ళు. అలాగే మహారాష్ట్రలో తుకారాం, నామదేవుడు, జానాబాయి ఇత్యాది సంతులు, అలాగే కర్ణాటకలో పురంధరదాసు, కనకదాసు వంటి సంతులు, అలాగే మన తెలుగునాట హనుమాచార్య స్వామి వారు, పోతన గారు, మోక్షత్రయ వంటి వారు, వీళ్ళందరూ కూడా మధ్యయుగ కాలంలో అంటే ఒక సర్టన్ పీరియడ్లో ఈ భారతావనిలో అవతరించి అన్ని ప్రాంతాలలో విశేషంగా వారి కీర్తనల ద్వారా భాగవత భక్తిని, హరిభక్తిని ప్రచారం చేసిన మహాత్ములు, మహనీయులు. కలియుగంలో ఈ భాగవత భక్తి ప్రచారానికి భాగవతోత్తములందరికీ కూడా ఆద్యులు ఆళ్వార్లు. దక్షిణ దేశంలో కావేరీ తీరాన ఆళ్వార్లు ఆవిర్భవించి అక్కడి నుంచి భక్తి ప్రచారం ఆరంభమవుతుందన్న విషయం భాగవత మహత్యంలో మనకి స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. ఒకవైపున దేశాన్ని ఈ మొఘలులు, సుల్తాన్లు ఎడుతూ ఉన్నప్పుడు, దేవాలయాలు పగలగొడుతూ ఉన్నప్పుడు, మన నాగరికతను, సంస్కృతిని, సాంప్రదాయాలని నాశనం చేయడానికి ప్రయత్నము జరుగుతూ ఉన్నప్పుడు, అలాగే సామాన్యమైన ప్రజలు చదువుకు దూరమై రకరకాల అసమానతల మధ్య, మూఢనమ్మకాల మధ్య భగవంతుడు అంటే ఎవరో తెలియని పరిస్థితుల్లో బ్రతుకుతూ ఉన్నప్పుడు పరమాత్మ సరిగ్గా ఈ పరమ భాగవతోత్తములు, మహాభక్తులందరినీ కూడా భూమి మీదకి అన్ని ప్రాంతాల్లోనూ పంపించడం జరిగింది. వారు సరళమైన ప్రాంతీయ భాషలో రాసిన తమ సంకీర్తనల ద్వారా, భక్తి ద్వారా, భాగవత నిరతి ద్వారా సామాన్య ప్రజలందరికీ కూడా ఇవన్నీ తేలికగా ప్రచారమయ్యి తేలికగా చేరువై, ఎలాగా సోషల్ మీడియా ఏమీ లేని రోజుల్లో అత్యంత తేలికగా అందరూ పాడుకొని అతి త్వరితగతిని, అతి సరళంగా పరమాత్మను అనాయాసంగా చేరుకొని తరించడం జరిగింది. కలియుగంలో తరించడానికి ఏకైక ఉపాయం హరినామస్మరణ, హరిభక్తి. హరి తప్ప తరింపజేసేవాడు లేడు. హరిభక్తి తప్ప తరింపజేసేది ఏది ఈ సంసారంలో లేదు. అందుకే హనుమాచార్య స్వామి వారు ఒక సంకీర్తనలో చెప్తారు, హరినొల్లని వాడు అసురుడు సుండో, సురలీతని దాసులు సుండో. హరిని కాదన్నవాడు రాక్షసుడు, రాక్షసులే హరిని వద్దనుకుంటారు. సురలీతని దాసులు సుండో, దేవతలు ఎంతమంది ఉన్నారో అందరూ కూడా ఈ శ్రీహరికి దాసులు. ఈ విషయము హనుమాచార్య స్వామి వారు స్పష్టంగా తన సంకీర్తనలో తెలియజేయడం జరిగింది. కాబట్టి హరిభక్తి మాత్రమే కలియుగంలో కేవలము తరింపజేయగలిగిన ఉపాయము, రెండో ఉపాయం లేనే లేదు. ఇలాంటి పరమ భాగవతోత్తములు, మహాభక్తులందరూ కూడా ఈ భారతావనిలో ఆవిర్భవించి భక్తిని ప్రచారం చేసి దాన్ని నిరూపించడం జరిగింది. ఈ పరమ భాగవతోత్తముల జీవితం ఏదైతే ఉంటుందో అది మనకు ఏకైక ఆదర్శము, ఏకైక ఉపాయం. మనం కూడా పరమాత్మను పట్టుకొని తరించడం కోసము వీళ్ళ జీవిత ఆదర్శాలన్నీ కూడా మనకు చక్కగా ఉపయోగపడతాయి. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.